సరే తీసుకెళ్ళి ఆ గంగలో కలపరా. ఇప్పుడు ఎందుకు నన్ను ఏడిపిస్తున్నారు మీరు? కాదు ఎందుకు ఏడిపిస్తున్నారని? హిందూ ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్పాలిరా మధు. చావు అనే దాన్ని ప్రతి ఒక్కడు యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయకుండా పోయినాలని తలుచుకుంటూ ఉండిపోయామనుకో మనం కూడా అక్కడే ఆగిపోతాం. చావు కూడా ఒక లెసనేరా మధు. ఉన్నంత కాలం రేపటి కోసం ఆలోచించావు. ఒరే మధు, ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనిషి అనేవాడు రేపేం జరుగుతుంది, రేపేం జరగబోతుంది అనే ఆలోచనలతోనే మనసును నింపేసుకుంటాడ్రా. కానీ ప్రస్తుతం మీద ధ్యాస పెట్టి రేపు అనే దాని గురించి భయం పెట్టుకోకూడదురా మధు. రేపన్న రోజున అవసరాలకు పొదుపు చేశావు. రేపటి కోసం నిన్నలు ఎన్నో త్యాగం చేశావు. త్యాగాలు చెయ్యని మనిషే ఉండడ్రా. త్యాగం లేని బతుకు పూర్తి అవ్వదు. మన అనుకున్న వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధపడతాం. ఆ రేపటి రోజున నిన్నలలోనే ఆగిపోయావు. ఏం పట్టుకుపోయావు? నువ్వే చూసావు కదరా మధు. వెళ్తూ వెళ్తూ నేనేమైనా పట్టుకెళ్ళానా? ఇందాక చెప్పినట్టు రేపటి గురించి ఆలోచిస్తాం, నిన్నటి గురించి తలుచుకుంటాం. నిన్న రేపటి గురించి ఆలోచించి ప్రస్తుతాన్ని సరిగ్గా బతకట్లేదు. ఎన్ని భోగాలున్నా అనుభవించని రాజులు ఉన్నారు, ఎన్ని కష్టాలున్నా ఆనందంగా ఎదుర్కొంటున్న భట్టులు ఉన్నారు. అంతా మనం జీవితాన్ని ఎలా జీవిస్తున్నాం అన్న దాని మీదే ఉంటుందిరా మధు. ఉన్న ఈ 4 రోజులు సంతోషంగా ఉండాలిరా మధు. 4 భుజాల మీద మనల్ని మోసే వరకు సంతోషంగా జీవించాలి. అర్థమైందా? నా కొడుకు నా రుణం తీర్చేశాడురా మధు.